రటిక నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలో రావూరులో టీడీపీ ఆధ్వర్యంలో విస్తృత ప్రచార కార్యక్రమం నిర్వహించారు. అరుంధతివాడ ప్రాంతంలో ఇంటింటికి తిరుగుతూ కరపత్రాల పంపిణీ చేపట్టారు. వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆదేశాల మేరకు టీడీపీ రాష్ట్ర ఎస్సీసీఎల్ ఆర్గనైజేషన్ సెక్రటరీ రత్నయ్య ఈ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో దళితులపై జరిగిన అన్యాయాలు, దాడులు, వేధింపులు నిరసిస్తూ ప్రజలకు కరపత్రాలను పంపిణీ చేశారు. గత ప్రభుత్వ పాలన దళిత సమాజానికి చీకటి అధ్యాయమని విమర్శించారు. గవర్నమెంట్లో 5 ఏళ్లలో దళితులపై జరిగిన అత్యాచారాల గురించి మేము రాపూరు నిన్న అర్జునవాడలో డోర్ టు డోర్ పాంప్లెట్ పంచుతున్నాం. ఈరోజు కూడా అర్జునవాడలో డోర్ టు డోర్ తిరుగుతూ ఉన్నాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో దళితుల్ని చాలా అవమానంగా చూసి 250 మందిని దాకా చంపేశారు. అలాగే 637 మంది మహిళలపై అత్యాచారం జరిగింది. అలాగే 51,937 మందిపై కేసులు పెట్టారు. అలాగే 11 ఎకరాల భూమిని కూడా దళితులది తీసుకున్నారు. అంత దుర్మార్గతనంగా ఈ దళితులను అవమానించారు. అదే కాకుండా డాక్టర్ సుధాకర్ గారు పాపం ఆయన ఏం పాపం చేయలేదు. ఒక 20 సంవత్సరాల డాక్టర్గా అనుభవంగా ఉండి ఒక్క మాస్క్ అడిగినారు కరోనా అప్పుడు. ఆ మాస్క్ అడిగిన దానికి ఆ గవర్నమెంట్ వాళ్ళంతా అతన్ని పిచ్చివాడిగా చిత్రీకరించి గుండు చేసి రోడ్ల మీద ఈడ్చి కొట్టారు.